సార్ ఏంటి సార్ ఈ రఫా రఫా అనేటువంటి ఒక డైలాగు సరే సినిమాకి సంబంధించి అది ఎంత పాపులర్ అయిందో మనం చూస్తూ వచ్చాము. కానీ ఇప్పుడు రాజకీయాలకు సంబంధించి ఏదో ఒక సమావేశానికి సంబంధించి ఆయన ఏదో టూర్లో వెళ్ళినప్పుడు కొంతమంది ప్లకార్డులు పట్టుకొని మాట్లాడుతూ వచ్చారు. మీరు చాలా సంవత్సరాలుగా అంటే సీనియర్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా వీళ్ళందరి దగ్గర రాజకీయాలు చూస్తూ వచ్చారు. అప్పుడు సినిమాలు చూసి మీరు కూడా చూస్తూ వచ్చారు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా మీరు చాలా పరిచయంగా ఉన్నారు. సో ఈ డైలాగును చూస్తున్నప్పుడు ఇది రాజకీయం ఎటుపోతుంది, ఎలా పరిణమితి చెందుతుందని చెప్తారు? అందరికీ ఒక విషయం అండి, రాజకీయాల్లో విలువలు పడిపోతున్నాయని అందరికీ తెలిసి మనం కొత్తగా చెప్పుకోకర్లేదు. రెండో పాయింట్ ఏంటంటే భౌతిక హింసావాదం వైపు ప్రజలను ఉద్రేకపరిచే చర్యలకు భావోద్వేగాలకు రెచ్చగొట్టేస్తున్నారు. కులాన్ని అడ్డం పెట్టి కుల విద్వేషం, మతాన్ని అడ్డం పెట్టి మత విద్వేషం, ఉప ప్రాంతీయ తత్వాన్ని అడ్డం పెట్టుకుని తెలుగు జాతిలోనే ఒక దుర్మార్గంగా చాలా కార్యక్రమాలు. దానిలో ఇవాళ దురదృష్టం నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను ఒక పార్టీని అంటే ఇవాళ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి మీరు ఇవాళ అతను వచ్చింది కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడాలి. ఇంతకుముందు గౌరవనీయురాలు మాజీ శాసనసభ్యురాలు తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఉన్న వంగల్పూడి అనిత గారు భారతి గారి గురించి ఏం మాట్లాడారో మనం వీడియో విన్నాం. సరే పొరపాటు నాలుగోసారి క్షమాపణ చెప్పాల్సి చెప్పినట్టు రాలేదు. తర్వాత అసెంబ్లీలో కూడా దుర్మార్గంగా మాజీ ముఖ్యమంత్రి గారి భార్యని, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి గారి కుమార్తెను, ఒక కేంద్ర మంత్రి గారి సోదరిని చెప్తున్నాను. అనేక పదవులు మిగతా ఉండొచ్చు, కానీ అలాంటిది ఎంత అవమానకరంగా మాట్లాడారు. కాబట్టి పోస్టర్లు వేయటం అంటే వీళ్ళకి తర్వాత సభలో మాట్లాడుకుంటాం, ఒక తల్లి భాషతో మాట్లాడడం సిగ్గు లజ్జ ఉంటే కనుక ఎవరన్నా ఒక మగవాళ్ళు సిగ్గుంటే వాళ్ళని తిట్టుకోవాలి. లేడీస్ని తిట్టుకొచ్చి మధ్యలో పెట్టుకుంటే చేతకానే అదోలో whomever it may be, irrespective, just don't bother and just I don't care. ఒకటి ఇవాళ సరే అది ఒక అంకం జరుగుతుంది, దానికి మీరు కాదండి కారణం. ఎందుకేంటి ఇంతకుముందు మీ బాబాయ్ మీ ఫాదర్ పొయ్యిలో ఉన్నప్పుడు ఎవరన్నా బూతులు తిట్టి అంటే డాష్ డాష్ భాషలో మాట్లాడారని వేసేవారు. ఇప్పుడు దాన్ని ఇలా మాట్లాడితే దీంట్లో ఏం పదాలు వస్తాయి, ఇంకేం కొత్త ఉపమానాలు ఏంటి, సమాధానాలు మీరు రాస్తున్నారా? ఎవరన్నా ఒక మాకు బూతులు తిడితే ఏం చేయాలి మీరు? అది కట్ చేయటం మానేసి వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ, ఇవాళ ఏదో అన్నారు ఏమండి మీరు దీనికి కౌంటర్గా ఏమంటారు, మళ్ళీ ఆయన 4 బూతులు మాట్లాడతాడు. మీకు టీఆర్పీ రేటింగ్ మీరంటే నేను ఐఎమ్ నాట్ కాన్స్టెంట్ జూమ్ అని నేను అబ్సల్యూట్లీ రాంగ్ అండి. హూమెవర్ ఇట్ మే బి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్. అందువలన ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూలో అక్కడ ప్లకార్డు పట్టుకుంటాం అనేది అంటే ఇంతకుముందు జరగలేదండి. నేను ఒక మాజీ ముఖ్యమంత్రి సభ టైట్లు వచ్చిందా లేదా నాకు అవసరం, 39.37% ఓట్లు వచ్చిన ప్రతిపక్ష నాయకుడి సభలో ఒక ప్లకార్డు పట్టుకుని రఫా అని డైలాగ్ కాదు, పైన మేము అధికారంలోకి వస్తే అని జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసి చేయటం అబ్సల్యూట్లీ నాన్ సెన్స్. సెకండ్ థాట్ ఇన్ దట్ అండి. నేను అది పెట్టి ఖండిస్తే ఇంతకుముందు వాళ్ళు అన్నారు వాళ్ళని మాట్లాడారు, అసలు మా పార్టీకి సంబంధం లేదు తెలుగుదేశం కార్యకర్త అని. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు లైవ్లోకి వచ్చి అతను ఒకప్పుడు మాతో ఉండేవాడు, తెలుగుదేశంకి వెళ్ళాడు, ఇప్పుడు అక్కడ విరక్తి చెంది మాట్లాడాడు, తప్పేంటన్నట్టు మాట్లాడారు. నో అండి, ఆయన కోటరియో సలహాదారులు ఎవరో మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన గౌరవం చాలా పెద్ద. ఆ రోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు సతీమణి గారిని డైరెక్ట్గా అన్నారు ఇండైరెక్ట్గా అన్నప్పుడు ఒక్క మాటలు వేసి ఆయన మాట్లాడితే ఆయన గౌరవం తగ్గేది కాదు, 10 రెట్లు పెరిగేది. నేను చెప్పేది వ్యాలిడ్ పాయింట్. ఒకవైపు అడ్డంగా వెళ్తారా, ఒకవైపు ఎందుకు ఇంకోటి కూడా. ఆయన ఆ రోజు నేను చాలాసార్లు చెప్తానండి, సోనియా గాంధీ గారి మాటకు తల ఒగ్గి కేంద్ర మంత్రి పదవి తీసుకుని ఉంటే ఆయన జీవితం సుఖంగా ఉండేది, జైలుకి వెళ్ళాల్సిన పని కూడా. నేను అనలేదండి ఈ మాట, గులాం నబీ ఆజాద్ గారు అన్నారు. గులాం నబీ ఆజాద్ గారు ఉంటే ఇక్కడ ఉండేవాడు కదా అంటే కావాలని చెప్పి మీరు పెట్టించారా? అంతే కదండి. ఇప్పుడు మిగతా వాళ్ళు ఆయన ఉద్యమం పోరాటకర్త కాదు, ఆయన సిల్వర్ స్పూన్తో పుట్టిన మనిషి, అంతే కదండి. ఆయన వెళ్ళిన తర్వాత సోనియా గాంధీ గారిని ఎదిరించి నిలబడ్డాడు. 2014 ఓడిపోయిన నిలబడి పోరాటంలోనే ఉన్నాడు ఆయన. కానీ తర్వాత ఏం జరుగుతుందంటే రాజకీయాలు వచ్చినప్పుడు ఒక కక్షాదింపు చెల్లికి వెళ్ళటం అబ్సల్యూట్లీ మైనస్. ఆయన నవరత్నాలు నేను 2 వస్తాను. కక్ష అంతకుముందు జరగలేదా అని కాదు, 2014లో కూడా 18 కూడా ఈ స్థాయిలో కాకపోయినా కొంత స్థాయిలో డెఫినెట్గా జరిగింది. యూ నీడ్ టు యాక్సెప్ట్ దట్. 2014 దానికి డబల్గా జరిగిన మాట కూడా వాస్తవం. చాలా ఇబ్బంది. లేకపోతే రాష్ట్రం ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చేసిన ఆయన్ని
ఒక ప్రతిపక్ష నేతగా 18 సంవత్సరాలు చేసిన దానికి ఉమ్మడి రాష్ట్రానికి కానీ విభజిత రాష్ట్రానికి కానీ అరెస్ట్ చేసి వేధింపు చేయటం, అరెస్ట్ చేయటం అనేది ఒక వేరే. రాత్రిపూట అక్కడ 300 మంది పోలీసులు పెడతాం, రాత్రి 11:30 ఇంటర్గేట్ చేయటం, మళ్ళీ 1 గంటన తీసుకెళ్ళి మేషం, ఇవన్నీ రకం 2 రోజులు జైలు వేయటం, ఇవన్నీ కూడా కక్షాదింపు కాదండి. ఇవాళ ఇది ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కొత్త వచ్చిన తర్వాత ఎలా పరిస్థితి అయిపోయిందంటే విభజన హామీలు అన్నీ సరే పక్కన పడేశారు, భావితరాల భవిష్యత్తుకు వచ్చే ఇన్సెంటివ్స్ పక్కన పడేశారు, మిగతా ఏదో హామీలు 1-2 హామీలు చేస్తావు. ఇప్పుడు కక్ష రెడ్ బుక్ తీసుకొచ్చారు. నేను రెడ్ బుక్ రైటర్ వాళ్ళ అమ్మగారి మీద జరిగిన దానికి ఆయన వ్యక్తిగతంగా చేసుకున్న దానికి ఎట్టి పరిస్థితిలోనూ తప్పు లేదని నా అభిప్రాయం. అబ్సల్యూట్గా చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకున్న ఒక మనసుగా తల్లిని మాట్లాడితే ఊరుకున్నాను నేను. ఇప్పుడు విజయలక్ష్మి గారి మాట అంటే ప్రభాకర్ రెడ్డి గారు అన్నప్పుడు ఆ రోజు వెళ్తే గట్టిగా ఖండిస్తే మేము, తర్వాత ఆయన సారీ చెప్పాడు. నో క్వశ్చన్ నో వే అండి. తల్లికి మించిన ప్రత్యక్ష ప్రపంచంలో ఎవరు లేరు, ఏ దేవత లేదు వాళ్ళకి, అన్ని ఆ అది వేరే సంగతి పక్కన పెట్టండి. అందువలన అది తప్పు కదండి. కానీ ఇవాళ జరుగుతుంది ఏంటంటే ప్రాధాన్యత కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రాధాన్యత కార్యక్రమాలు చేసుకుంటా ఈ కక్షాదింపులకు వెళ్ళటం వల్ల 11 సీట్లు నుంచి కూర్చోబెట్టారు. ఫ్యాక్ట్ అండి అది. ఆయన నవరత్నాల్లో దాదాపుగా 1 తప్ప అన్ని నవరత్నాలు పనిచేసుకున్నారు. 100% కాకపోయినా 89% అమలు చేశారు. లేనిది ఒకటి అమలు చేశారు. ఆయన విభజన హామీలు తీసుకుని ఇప్పుడు అమరావతికి చంద్రబాబు నాయుడు గారు కట్టిన 47 అంతస్తులు కాకుండా హరిత రాజధాని కింద చేసుకుంటే అసెండాస్ సింగపూర్ దగ్గర పక్కన పెట్టేసి వాళ్ళు తీసేశారు. ఈయన వచ్చిన తర్వాత ఆయన కార్యక్రమం ఆయన చేసుకుంటూ ఉంటే హోదా విభజన హామీలు ఇస్తే హ్యాపీగా ఉండేది. అది పార్టీకి వాళ్ళకి నష్టం. కానీ మా నోట్ల కొనాలి ఎవరు చక్కగా చేస్తే కానీ ప్రాధాన్యత క్రమం తప్పారు. నిన్న కూడా ఆయన ఇది ఖండించి ఉంటే చాలా హుందాగా ఉండేది. ఇలా దానికి కౌంటర్గా ఇవాళ లోకేష్ గారు కూడా మాట్లాడతాం. కళ్యాణ్ బాబు గారు ఎందుకో సైలెంట్ అయిపోయారు. నిన్న ఏదో పెట్టారు కానీ 5-6 రోజుల నుంచి మనం చూస్తున్నాం కదండి. కంప్లీట్గా ఈ విషయం కాదు, ఇంతకుముందు విషయం వచ్చిన కొమ్మినేని గారి విషయం కానీ వీళ్ళు మనం తర్వాత మాట్లాడదాం కానీ వస్తారు కానీ ఇవన్నీ ఎందుకు సైలెంట్. కానీ ఇవాళ మాత్రం ఒకటి గమనించాలి, మనం రాష్ట్రంలో అనార్కీ ఉండే పరిస్థితి ఉండకూడదండి. ఇవాళ ఏదైతే ఉందో ఒక కక్ష సాధింపుగా ఒక చట్ట ప్రకారం తీసుకోవడం తప్పులేదు. కానీ గుర్తుంచుకోండి, ధర్మో ధర్మతి రక్షిత. వ్యవస్థలను మీరు కాపాడితే వ్యవస్థలు మిమ్మల్ని కాపాడతాయి. ఇవాళ వ్యవస్థలు మీరు దుర్వినియోగం చేస్తే 2014 పంతు ఒకసారి దానికి 3 రెట్లు ఎక్కువ దుర్వినియోగం 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్ జరిగిన మాట వాస్తవం. ఇవాళ దానికి మీరు ఇంకా డబల్ చేస్తే మళ్ళీ వచ్చేవాళ్ళు చేస్తారు. దీనికి అంత ఎక్కడ ఉంటుందండి? 24 మన జీవితం అంతా భావోద్వేగాలు రెచ్చగొట్టుకుని ఇటు కూర్చోబెట్టుకుని ఇక న్యూట్రల్స్ మానేసి రాష్ట్రం మానేసి వీళ్ళు తిట్టుకున్నారు వీళ్ళ మీద కక్ష వీళ్ళ మీద జీవితం అంతా పిల్లకాయలందరూ ఇలాగ తయారవ్వాలండి. నేను అడుగుతున్నాను, ఇలాగ ఉండాలా? రాష్ట్ర భవిష్యత్తు కోసం చర్చలు జరగాల్సిన పని లేదా? యువతరం గురించి మాట్లాడాల్సిన పని లేదా? అంటే స్టెంట్ స్కూల్స్ పెట్టుకోండి, స్పీడ్ బ్రేకర్ పెట్టుకోండి, ఇంకోటి ఏదో ఉంది చొక్కాలు చింపుకోండి, ఇదే మనం ఇచ్చే సందేశం?